ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొదట మనం తీసుకునే ఆహారం, మన జీవనశైలి ఎంతో ముఖ్యం. మన జీవనశైలిలో సరైన మార్పులు చేసుకుని సరైన నిద్ర, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం చేస్తే చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈ మధ్యన బరువు పెరిగే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఈ క్రమంలో బరువు తగ్గడం కోసం వారి పద్ధతుల్లో అనేక పద్ధతుల్ని అనుసరిస్తూ సమస్యలను కూడా కొని తెచ్చుకుంటున్నారు. అయితే వెయిట్ తగ్గాలి అనుకునేవారు బరువు తగ్గే ఉద్దేశంతో చాలామంది బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తున్నారు. అయితే బరువు తగ్గడానికి టిఫిన్ మానేయడం సరికాదు అని చెప్తున్నారు నిపుణులు. దాని స్థానంలో టిఫిన్ పూర్తిగా మానేయడం అనేది పక్కన పెట్టి సరైన అల్పాహారం ఎంచుకోవడం ముఖ్యం అని మన నిపుణులు చెప్తున్నారు. శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని ఇచ్చేది, జీవక్రియను వేగవంతం చేసేది మనం తీసుకునే అల్పాహారమే. అంటే మన తీసుకునే అల్పాహారం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. మరి బరువు తగ్గడానికి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, పేగు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ఫాస్ట్ మానేయడం అనే ఆలోచనని పక్కన పెట్టాలి. అంతేకాదు తీసుకునే ఆహారం మీద పూర్తిగా దృష్టి సారించాలి. కొద్ది స్వల్పమైన మార్పులు చేసుకుంటే చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ముందుగా మనం చేయాల్సింది మొలకెత్తిన పప్పులు. ఇవి ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన పచ్చి పప్పులు లేదా శనగలను మొలకలు వచ్చిన తర్వాత అందులో ఉల్లిపాయ, టమాటో, దోసకాయ ముక్కలు, కొంచెం నిమ్మరసం, చాట్ మసాలా లాంటివి కలిపి తీసుకోవాలి. అది తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇలా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకోవడం వల్ల ఆకలి తక్కువగా వేస్తుంది, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది, బరువును చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. పీచు పదార్థం మన జీర్ణ వ్యవస్థని శుభ్రం చేయడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిల్ని కంట్రోల్ చేస్తుంది. వీటికి ఎగ్జాంపుల్గా ఓట్స్, చియా, తాజా పండ్లు, బెర్రీస్, మల్టీగ్రెయిన్స్ ఇలాంటి ఫుడ్స్ని మన అల్పాహారంలో భాగంగా చేసుకోవాలి. ఫైబర్ వల్ల క్యాలరీలు త్వరగా ఖర్చు అవుతాయి. ఇది అతిగా తినకుండా మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఆఫీసులకు వెళ్ళే వారికి, విద్యార్థులకు ది బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే ఇవే. ఇక అల్పాహారానికి ముందే మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. లోపల నుంచి శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఉదయం లేవగానే 1 లేదా 2 గ్లాసులు గోరువెచ్చని నీరు త్రాగితే ఎంతో మంచిది. ఇది శరీరంలో ఉన్నటువంటి విషపూరిత వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ బయటికి పంపిస్తుంది. సాధారణంగా టీ, కాఫీలకి బదులుగా గ్రీన్ టీ లేదా హెర్బల్ టీలను ఎంచుకోవడం మరీ మంచిది. చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఇది మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతూనే బరువు తగ్గడానికి సహకరిస్తుంది. అంటే టీ, కాఫీలకు బదులు వేడి నీటిని